వండర్ఫుల్ మధ్య తెలుగు భాష ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషకి మూలాలు ఎక్కడనే అంటే గోండి భాష నుంచి ఉన్నాయి. గోండి భాష నుంచి ఉన్నాయి. గోండి భాషలోంచే తెలుగు భాష పుట్టింది. అంటే ప్రాకృత అనేది ఒకవైపు, అందరూ అంటారు సంస్కృతం అంటారు, కానీ సంస్కృతానికి తెలుగు అసలు సంబంధం వెళ్ళిస్తారు. ఓన్లీ అనువాదం చేసినప్పుడు, నన్నయ్య అనువాదం చేసినప్పుడు ఆయన దిక్కుదోచక, ఆయనకు తెలుగు పదాలు దొరక్క, తెలుగు అంశాలు దొరక్క, యాజ్ 70% ఆయన సంస్కృతినే తెలుగు అని తెలుగు చేసుకున్నాడు. ఇక పండితులు చేసిన ముచ్చటే అంత అయిపోయింది. కానీ ప్రజల భాష వేరే, ప్రజల్లో ఉన్న భాష వేరే, ప్రజల భాష వేరే, ప్రజల కథ వేరే. అదంతా కూడా ప్రాకృతానికి దగ్గరగా ఉంది. మీరు ఇంకా చెప్తే ఆశ్చర్యపోతారు, బ్రాహ్మీ భాషకి దగ్గరగా ఉంది తెలుగు. బ్రాహ్మీ అంటే ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ ఆ ప్రాంతంలో ఇప్పటికీ అక్కడ గిరిజన తెగలు మాట్లాడుకునే భాష బ్రాహ్మీ భాష. ఆ బ్రాహ్మీ భాష పదాలు, వాక్య నిర్మాణము అంతా కూడా తెలుగు భాష దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, వాక్య నిర్మాణం అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎట్లా ఉంటుందనేది. ఇంగ్లీష్లో రామ కిల్ రావణ అని ఉంటుంది. అంటే సబ్జెక్టు, ప్రెడికేటు, వర్బ్ మధ్యలో వస్తుంది. కిల్డ్ అనేది వర్బ్, ఒక క్రియ మధ్యలో వచ్చింది. కానీ మనకు తెలుగు అట్లా ఉండదు. రాముడు రావణుని చంపేన ఉంటుంది. అంటే కర్త